అప్పు పంచాయతీ చినికి గాలిమానగా మారింది. అప్పు తీసుకున్న ఒక కుటుంబాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు కొంతమంది రౌడీ షీటర్స్. 10 మంది వ్యక్తులను పంపించి బలవంతంగా బయటికి పంపారు. మధురా నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధిత కుటుంబం వ్యాపారం కోసం ఓ అధికారి దగ్గర ₹1,30,00,000 అప్పు తీసుకుంది. వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో ఆ అధికారి బలవంతంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దంపతులు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో రౌడీ గ్యాంగ్ ను రంగంలోకి దింపాడు. ఇల్లు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఆ ఇంటికి చేరిన రౌడీ గ్యాంగ్ ఇంట్లో ఉన్న వారిని బలవంతంగా బయటకు లాక్కెళ్లింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంటిని విక్రయించి అప్పు చెల్లిస్తామన్నా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధిత కుటుంబం. ఒకసారి మనం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ చూడొచ్చు. 3 వ్యక్తులతో కూడిన రౌడీ షీటర్ల గ్యాంగ్, 3 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఇంటి లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న వాళ్లను బలవంతంగా బయటికి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. తాము ఇల్లు అమ్మి అతని దగ్గర తీసుకున్న అప్పు చెల్లిస్తాము అని చెప్పినా కూడా వినకుండా ఇలా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆడవాళ్లను కూడా మగవాళ్ళ చేత అలా బలవంతంగా బయటికి గెంటించేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బాధితులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అప్పు పంచాయతీ చినికి గాలివానగా మారింది. అప్పు తీసుకున్న వారిని వారు ఉంటున్న ఇంటి నుంచి బయటకు గెంటేశారు. 10 మంది వ్యక్తులను పంపించి బలవంతంగా బయటకు పంపారు.